నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ నెక్ పెయిన్స్. కామన్గా ఓల్డ్ ఏజ్ పీపుల్లో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము నెక్ పెయిన్స్, నెక్ పట్టేసిందని చెప్పేసి, మెడల్ నొప్పి వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఓల్డ్ అనే కాదు, ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్కి కూడా మనకు నెక్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అసలు ఏంటి నెక్ పెయిన్, ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఒక యంగ్ పీపుల్కి కండిషన్ ఏమవుతుంది, ఓల్డ్ పీపుల్కి ఏమైంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో యంగ్ పీపుల్ ఉన్నారు, ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము, అయితే సాఫ్ట్వేర్ కానీ ఇంకా అదర్ జాబ్స్ కానీ చేసే వాళ్ళలో ఒకటి వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉంటుంది. ఒకవేళ పడుకున్నా కూడా నిద్రలో మూమెంట్స్ చేయడం వల్ల కూడా మెడ నరాలు, మెడ కండరాలు పట్టేయడం ఉంటుంది. అది ఫస్ట్ రీజన్ ఉంటుంది. స్పాజమ్స్, నెక్ మజిల్ స్పాజమ్స్ ఉంటాయి అనమాట. వాటిలో ఏమైందంటే మెడ పట్టేసినట్టు అయిపోయి మెడ నొప్పి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది మెయిన్ థింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను, మెయిన్గా ఉమెన్స్లో కాల్షియం డెఫిషియన్సీ లేకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది చాలామందిలో. అట్లా ఉన్నప్పుడు కూడా ఏమైందంటే బోన్స్లో పల్చగా అయిపోవడము, బోన్స్ నుంచి వచ్చే నర్వ్స్ కంప్రెస్ అవ్వడము, ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా మెడ నొప్పి, మెడ కండరాలు పట్టేయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవి మెయిన్గా యంగ్ పీపుల్కి ఉండేది. లేదంటే ఏదైనా ట్రామా జరిగినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఇంకేదైనా ఇలా స్ట్రెస్ అవుతున్నప్పుడు, ఎక్కువ సమయం కూర్చొని ఉన్నప్పుడు, ఎక్కువ టైం ఏదైనా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి టైంలో కూడా ఎక్కువ సార్లు మెడ నొప్పిలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది యంగ్ పీపుల్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఓల్డ్ పీపుల్లో ఏంటంటే ఓల్డ్ పీపుల్కి ఏమైందంటే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి కాల్షియం లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్ న్యాచురల్గానే తగ్గిపోతూ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ఓల్డ్ మేల్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా సరే వాళ్ళకి న్యాచురల్గానే డెఫిషియన్సీ అవుతూ ఉంటుంది. అండ్ బోన్స్ ఏమైందంటే బోన్స్ పతల అయిపోతాయి, అరుగుదల వస్తూ ఉంటుంది. మెడలో ఉన్న బోన్స్ కావచ్చు, నడుము బోన్స్ కావచ్చు, మోకాలు కావచ్చు, ఏదైనా కానీ ఉన్న బోన్స్ అన్నీ కూడా అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు అనమాట. సో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అడల్ట్స్ వాళ్ళకి మెయిన్గా వస్తూ ఉంటుంది. స్పాండిలోసిస్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్. సో స్పాండిలోసిస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు మెయిన్గా నెక్ పెయిన్ ఉంటుంది. దాంతోపాటు ఏమైందంటే అక్కడ నుంచి నర్వ్ సప్లై ఉంటుంది, మన హ్యాండ్స్కి నర్వ్ సప్లై ఉంటుంది. సో వాళ్ళకి ఏమైందంటే ఇక్కడ నుంచి హ్యాండ్కి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. కంప్లీట్గా హ్యాండ్కి పెయిన్ వచ్చేసి ఫింగర్స్, వాళ్ళకి చేతి మొత్తం తిమ్మిరి రావడం, టింగ్లింగ్ సెన్సేషన్, నంబ్ అయిపోవడము, నమ్నెస్ ఉండడము, లేకుంటే వాళ్ళు చేతులు ఏదైనా పట్టుకుంటే జారిపోవడము, వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ లేకుండా పోవడము, మళ్ళీ ఫింగర్స్, హ్యాండ్స్లో పవర్ తగ్గిపోవడము, ఇట్లాంటి అన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు స్పాండిలోసిస్ అని తెలుస్తుంది. ఇట్లాంటివి ఒకవేళ కనుక మీకు ఉన్నప్పుడు మీరు వెంటనే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అవసరమైన టెస్ట్ చేసుకొని మీకు డయాగ్నోసిస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో స్పాండిలోసిస్లో ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా, ఒకవేళ ఇంకా విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, సప్లిమెంట్స్ తీసుకుంటాము. ఒకవేళ లేదు మీకు స్పాండిలోసిస్ వచ్చేసింది, బోన్స్ చాలా అరిగిపోయినాయి అంటే మనకు కొంతమందికి ఏంటంటే ఇట్లా నెక్ బ్యాండ్స్ ఇస్తారనమాట, సర్వైకల్ కాలర్ అంటారు అనమాట వాటిని. అట్లాంటి కాలర్ పెట్టి కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. లేదు అట్లా కూడా కాదు, చాలా అరిగిపోయింది, అసలు సెట్ అవ్వట్లేదు అంటే మాత్రం లాస్ట్ ఆప్షన్ మనకి ఎప్పుడైనా సరే సర్జరీ ఉంటుంది అనమాట. సర్జరీ ఏంటంటే సర్వైకల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అని ఉంటుంది అనమాట. దాన్ని చేయవచ్చు. సో ఇదంతా కాదు, మేము అసలు ఆ స్టేజ్ దాకా వెళ్ళొద్దు అనుకుంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనకు మెయిన్గా ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒకటి స్ట్రెస్. కొంతమంది ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు, వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ ఉండొచ్చు, అట్లాంటివి తగ్గించుకోవాలి. లేకుంటే స్లీప్, ఒకవేళ కనుక సరిగ్గా స్లీప్ లేకపోయినా కూడా మీకు ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇంకో కొంతమంది ఉంటారు ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వాళ్ళలో కూడా తొందరగా అరుగుదల అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, బైక్ మీద ట్రావెలింగ్ చేయడము, లేకుంటే అసలు గ్యాప్ లేకుండా ఎక్కువ వర్క్ చేయడం, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటిని మనం తగ్గించుకోవాలి. ఒకవేళ కనుక కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ మీకు ఉంది అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన సప్లిమెంట్స్, ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. థ్యాంక్ యూ.